నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా సంచలనం సృష్టించిన పోలీస్ శాఖకి సంబంధించిన ముగ్గురు ఆత్మహత్యనా లేకపోతే హత్యనా అనేది ఇంకా ఎవరికి తెలిసి రాలేదు. సో ఈ పోలీసులు ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంది అని ఒక వర్షన్ వినిపిస్తున్నప్పటికీ ఒకరి కోసం ఒకరు దూకి చనిపోవడం జరిగింది అని అనేసి కూడా ఇంకొకళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే పూర్తి విషయాలు ఏంటి అనేది దీని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, అసలు కామారెడ్డిలో జరిగిన ఈ అంటే ఆత్మహత్యనా హత్యనా అనేది ఎవరికి తెలిసి రావట్లేదు అని అంటున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్విస్ట్ తిరుగుతోంది ఈ స్టోరీ అని అనేసి అని అంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ సాయి కుమార్కి మ్యారేజ్ అవ్వడం, శృతికి మ్యారేజ్ అవ్వడం, మళ్ళీ వీళ్ళిద్దరు కాకుండా నిఖిల్ అనే అబ్బాయి మధ్యలో రావటం, ఇది చాలా అనుమానాలకి తావితీస్తుంది. అసలు ఏమైందంటారు? ఎందుకని ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు? ఒక 3 రోజుల నుంచి ఈ విషయం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ముగ్గురు ఒకే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఇలా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవటము అనేది ఈవేళ కొంచెం బయటపడింది. ఏంటి అంటే ఒకరిని హత్య చేశారు అన్నట్లు మాట్లాడుతున్నారు. ఏదైనా పోలీసులు చెప్పే వరకు మనము మాట్లాడుకోవటానికి లేదు. ఉన్నది ఉన్నంత వరకు మాట్లాడుకుంటే మనకున్న సమాచారము అవగాహన మేరకు ఒక ఊరికి ఒక పోలీస్ ఆఫీసరు ఎస్ఐ పెళ్ళయింది, ఆయనకి ఒక బాబు ఉన్నాడు, ట్రాన్స్ఫర్ అయ్యి ఒక పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఆ పోలీస్ స్టేషన్లో అప్పటికే ఒక డివోర్సీ అయిన ఒక కానిస్టేబుల్ ఉంది, శృతి అని. అయితే వీరిద్దరికి కొన్నాళ్ళు కలిసి పనిచేసిన తర్వాత వీళ్ళిద్దరికి మధ్యలో ఒక వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనికి నిఖిల్ అనే కంప్యూటర్ ఆపరేటర్ కాస్త మధ్యవర్తిగా వ్యవహరించాడు అని చెప్పి రాశారు. అయితే ఇదిలా ఉండగా మరి ఇతను తనకి పెళ్ళయింది అని ఈ అమ్మాయికి చెప్పాడా లేదా, మొత్తానికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు, చేసుకుంటానని చెప్పాడు, ఈ అమ్మాయి కూడా నమ్మింది అనేది ఈ మొత్తం సారాంశం. అయితే మరి తర్వాత ఇతనికి పెళ్ళయింది అని ఆమెకు తెలిసిందా, లేకపోతే ఇతను పెళ్లి చేసుకోను అని అన్నాడా, ఏం జరిగిందనేది అయితే మనకి అర్థం కావట్లేదు. కానీ అతను ట్రాన్స్ఫర్ చేయించేసుకుని వేరే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ తర్వాత కూడా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటము కాంటాక్ట్లోనే ఉన్నారు. అయితే మరి ఈ కాంటాక్ట్లో ఉండటం వెనకమాల కారణం ఏంటంటే ఈమె పెళ్లి కోసం అడుగుతా ఉంది అతన్ని. అతను ఒప్పుకోలేదు. సరే చివరికి ఈమెకి తేట తెల్లం అయిపోయింది, ఇతను ఒప్పుకోడు అని, ఇంకా పెళ్లి చేసుకోడు అనేది అర్థమైపోయింది. ఈ లోపు ఏమైపోయిందంటే ఈ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుకోవటం మొదలెట్టిన నిఖిల్ వీళ్ళిద్దరికి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, పెళ్లి చేసుకోవాలి నిఖిల్కి, కంప్యూటర్ ఆపరేటర్కి. ఈ విషయం ఆయనకి నచ్చలా, ఎస్ఐకి నచ్చలా. అప్పుడు ఆయనలో ఉన్న మగాడు నిద్రలేచాడు. నేనేంటి, నేను ప్రేమించటం ఏంటి, నేను పెళ్లి చేసుకోవాలని చెప్పటం ఏంటి, చేసుకోలేకపోవటం ఏంటి, అయినంత మాత్రాన్ని ఇంకొకడు వచ్చేసేసి వాడు హీరో నేను విలన్నా అని ఈయనకి కొత్తగా మళ్ళీ ఇంకా కొన్ని ఆలోచనలు వచ్చి నేను పెళ్ళి అయితే చేసుకోను కానీ నువ్వు నాతోనే ఉండాలి, ఇంకొకరిని పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు అని ఇతని వాదన. సరే ఈ మొత్తం విషయంలో మరి ముదిరి పాకానబడి ముగ్గురు కలిసి మాట్లాడుకోవాలని డిసైడ్ చేసుకొని ముగ్గురు ఓ చోట కలుసుకుని భోజనం చేసి ఆ తర్వాత మళ్ళీ కారులో బయలుదేరినప్పుడు ఏమి గొడవ ఎక్కువైందో, కారులో ఏం డిస్కషన్ జరిగిందో ఏమో తెలియదు కానీ ఫలానా కలిసే చద్దాము అనే ఒక మాట ఆ అమ్మాయి అనటము. అంటే ముందు నుంచి కూడా నిఖిల్ కి శృతికి మధ్యలో ఇదే కన్వర్సేషన్ అవుతుంది, ఫోన్ లో వాట్సాప్ లో కూడా వీళ్ళు ఇదే చాట్ చేశారు అనేది బయటకు వస్తుంది కదా. అంటే ముందే వీళ్ళు ప్రీ ప్లాన్ గా ఉన్నారేమో, తను ఒప్పుకోకపోతే శృతి నిఖిల్ సూసైడ్ చేసుకోవాలి అని. అసలు ఎందుకు చేసుకోవాలమ్మా, అతను ఒప్పుకునేదేంటి ఒప్పుకోందేంటి, ఇది చచ్చిపోయారు కాబట్టి మనం ఎంత ఓపెన్ గా మాట్లాడుకుంటున్నాం. కానీ ఆయన దోవన ఆయన భార్యతోటి మళ్ళీ భార్య ప్రెగ్నెంట్, ఇప్పుడు ఆయన భార్య పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట, మొదటి పెళ్లి కూడా. అలాంటి వ్యక్తి ఆయన దోవన ఆయన బతుకుతుంటే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఈ ప్రపంచానికి వచ్చే నష్టం ఏంటి? పైగా ఆమె డివోర్సీ, ఆమె 100% ఎలిజిబుల్ మ్యారేజ్ కి, ఇతను అన్మ్యారీడ్ నిఖిల్, అతను ఎలిజిబుల్. ఇక్కడ ఎలిజిబిలిటీ లేని ఎవరికంటే ఎస్ఐకి భార్య ఉంది కాబట్టి ఎలిజిబిలిటీ లేదు. ఎందుకు వాళ్ళ పెళ్లికి అడ్డు చెప్పాలి చెప్పండి? ఇతను అహం తప్పితే ఆ అహంకారంతోనే ఇక్కడ దాకా వచ్చింది. ఈ చావులు 3 కుటుంబాలు, ఇప్పుడు అతని భార్య పిల్లలు ఏమైపోవాలి చెప్పండి?
నిఖిల్ తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు నిఖిల్ మీద. పెళ్ళవలేదు కాబట్టి సరిపోయింది, కానీ పెళ్ళయ్యి అతనికి కూడా పిల్లలు ఉంటే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఆ అమ్మాయికి పిల్లలు లేరు, డివోర్సీ. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు ఒక తల్లిదండ్రులు ఉండగా బిడ్డ చనిపోవటం అన్నంత దారుణమైన విషయం ఇంకోటి ఉండదు. ఏది ఏమైనప్పటికీ ఆ తల్లిదండ్రులకైనా మానసిక క్షోభేగా. ఇప్పుడు ఇతని ఈ చనిపోయిన ఎస్ఐకి కూడా తల్లిదండ్రులకి క్షోభేగా. భార్య, తల్లిదండ్రులు, పుట్టబోయే పిల్లాడు, పుట్టిన పిల్లాడు. అసలు ఆ అమ్మాయికి న్యాయం జరిగేది ఎట్లా? ఆ భార్యకి అసలు ఆ అమ్మాయి తప్పే ఉంది చెప్పండి ఈ మొత్తం స్టోరీలో? ఆమె ప్రేమేమీ లేకోకుండా ఇలా జరగటం అనేది చాలా దురదృష్టకరం. మరి ఈ టోటల్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకుంటే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని అంటే గనక మనం ఖచ్చితంగా ఎస్ఐదే తప్పు అనాలి. ఎందుకంటే తనకి పెళ్ళయి ఒక బాబున్న తర్వాత ఇంకొక మహిళతోటి పెళ్లి చేసుకుంటాను అని చెప్పటం అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు? పోనీ ఆమెకు తెలియజేసే అవకాశం లేదు అతనికి పెళ్ళయింది లేదు అనేది. అతనికైతే తెలుసుగా పెళ్ళయిందని. పైగా మళ్ళీ ఇంత జరిగిన తర్వాత మళ్ళీ అహంకారం దేనికి? ఏదో ఒక బలహీన క్షణంలో ఒక రిలేషన్షిప్ ఏర్పడింది, అది వద్దు అనుకున్నారు, ఎవరిదో అని వాళ్ళు బతికారు అనుకోండి, ఇంత పేచి ఉండేది కాదుగా. అంటే శృతి డిసైడ్ అయినప్పుడు తనను వదిలేసేది ఉండేది అని అంటారు. ఇప్పుడు మాట తప్పింది అతను. అవును, అతనికి పెళ్లి చేసుకునే అవకాశం లేదు. ఇప్పుడు మనం కూడా పోనీలే భార్య ఉండగా ఈ అమ్మాయికి మాట ఇచ్చావు కాబట్టి ఈమెతో కూడా ఉండు అని మనం చెప్పకూడదు. అవును, అలా ఎవరైనా కొన్ని మీడియా హౌస్లు వాళ్ళు చేస్తున్నారు. అది చాలా చాలా దుర్మార్గం, చట్ట వ్యతిరేకం. అసలు అలా చేయకూడదు. ఇప్పుడు మీరు వివాహేతర సంబంధాలని ప్రోత్సహించేలాగా ఉన్నారా, లేకపోతే కుటుంబంలో శాంతి పెంచేలాగా భార్యాబిడ్డలకి న్యాయం జరిగేలాగా ఉన్నారా అంటే మనము తాళిగట్టిన భార్యకి, చట్టబద్ధమైన భార్యా పిల్లలకి న్యాయం జరగాలనే మనం మాట్లాడతాం. ఆ భర్త అబద్ధాలు చెప్తే అతన్ని శిక్షించాలి. అవును, అంతేగాని ఈ వివాహేతర సంబంధాల్లో ఉన్న వాళ్ళని నెత్తి మీద పెట్టుకొని వాళ్ళతో టీవీ ప్రోగ్రాములు చేయటం కరెక్ట్ కాదు. అది ఒక మీడియా హౌస్ చేయాల్సిన పని కాదు. మీరేమన్నా దళారీలా? మీరేమి బ్రోకర్లు కాదు కదా. ఎట్లా చేస్తారు? ఇట్లా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఓహో ఇదంతా నార్మల్ కావాల్సి అనుకుంటారు జనాలు. ఒకళ్ళ చోట జరుగుతుంది, ఇదేం తప్పు కాదు అన్నట్టు చెలరేగిపోతారు. ఇప్పుడు మనము టీవీలో చూపించినంత మాత్రాన ఇవి లేవు అనేంత అమాయకులు కూడా కాదు. మనకు అలాంటి భ్రమలేమి లేవు, ఉన్నాయి. చూపించడం వల్ల ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉండడం వేరు, సమాజంలో చలామణి అవడం వేరు. ఓకే, ఉండటం వ్యక్తిగతం. ఆ వ్యక్తులు బయటికి రావడము, దాన్ని గ్లోరిఫై చేసి ఛానల్స్ చూపించడం అంటే మీరు యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఇది జరగడం వల్ల ఇలా కుటుంబాల మధ్యలో చిచ్చులు వస్తున్నాయి. ఓకే, ఓవరాల్ గా ఏమి లేదండి. ఇక్కడ 3 ప్రాణాలు పోయినాయి. ఈ 3 ప్రాణాలు పోవటానికి ప్రాథమికంగా తప్పు ఎస్ఐది. అండ్ ఆల్సో దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు లాస్ట్ లో పోలీసులు కూడా. సూసైడ్ జరిగింది అన్న తర్వాత బయటికి రానికుండా మేనేజ్ చేశారు అని అనేది కూడా ఒక వర్షన్. ఎంత మేనేజ్ చేసినా 3 చెరువులో దూకిన తర్వాత ఒకే డిపార్ట్మెంట్ వాళ్ళు బయట జనాలు మాట్లాడుకోకుండా ఉంటారా? తెలియకోకుండా ఉంటాయా? ఇంట్లో వాళ్ళు మాట్లాడుకోకుండా ఉంటారా? ఇప్పుడు ఈ ఘటన గురించి మనం మర్చిపోకముందే ఇప్పుడు నల్గొండలో మళ్ళీ ఇంకొక ఘటన. ఒక భార్య వచ్చి నాకు న్యాయం చేయండి అని రోడ్డు మీద కూర్చుంది. నా భర్తకి వేరే మహిళతోటి అదే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మహిళతోటి రిలేషన్ ఉంది అని చెప్పి ఆమె నాకు నా పిల్లలకి రక్షణ కావాలి అని చెప్పి వచ్చి కూర్చుంది. ఓకే, మరి ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు చట్టబద్ధమైన భార్యకి హక్కు లేకపోకుండా ఆమె రోడ్డు మీదకి వచ్చి నాకు న్యాయం కావాలి అని అడుగుతుంది అంటే ఇంకా అసలు మన దేశంలో చట్టం ఎంత గొప్పగా పనిచేస్తుందో ఆలోచించండి. అంటే మ్యామ్ మీరు ఇప్పుడు చట్టం అని అన్నారు కదా, మరి ఒక ఫ్లెక్సిబిలిటీ కూడా ఇవ్వడం తప్పే కదా? ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంటే అది సెకండ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఫిజికల్ గా కలవచ్చు అని ఇవ్వడం కూడా తప్పే. అదే కదా తప్పు. అక్కడి నుంచే ఇంకా ఎక్కువైపోయినాయి. మరీ విచ్చలవిడిగా బరి తెగించిపోతున్నారు అప్పటి నుంచే. మరి దీనికి సంబంధించి ఏం మార్పులు చేర్పులు చేయడానికి కావాలి? మార్పులు చేయాల్సిందే కంపల్సరీగా. అక్కడ ఇచ్చింది ఏంటి అంటే వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని ఇచ్చారు. అయితే ఈ వివాహేతర సంబంధాలు సహజీవనం తప్పు కాదు, ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఎవరు అర్హులు అనేది కూడా వస్తుంది.
ఇప్పుడు ఒక భార్య భర్త ఉన్నారు, భర్తల్ని ఇంకొక ఆమెతోటి సహజీవనం చేస్తున్నాడు అనుకోండి, ఈ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు అనుకోండి, అలాంటి వాళ్ళకి అర్హత లేదుగా, అలాంటి వాళ్ళు చట్ట ప్రకారం చేయటానికి వీల్లేదుగా. అలాంటి డిస్కషన్స్ ఏమీ లేకోకుండా సింపుల్ గా ఒక మాట చెప్పేసి ఊరుకున్నారు. చెప్పేసరికి ఇక వీళ్ళు అవును సుప్రీంకోర్టే చెప్పింది, అంతగా అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇంకా నీకు అవివాహితర సంబంధం ఇష్టం లేకపోతే, నువ్వు ఇబ్బంది పడుతుంటే, నీ కుటుంబంలో అశాంతి ఉంటే, నువ్వు తట్టుకోలేకపోతే నువ్వు విడాకులు తీసుకో అని చెప్తున్నారు. విడాకులకి ఇది ఒక గ్రౌండ్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవటానిక పెళ్లిళ్ళు చేసుకునేది? రైట్. అంటే ముందే ప్రిపేర్ అయ్యి చేసుకుంటారా ఎవరైనా? 100 ఏళ్ళు ఉంటారనే కదా చేసుకునేది పెళ్లిళ్ళు. కానీ మధ్యలో ఫ్రీడమ్ వచ్చినట్టు అయింది కదా. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాని మీద సమీక్షించాల్సిన అవసరం ఉంది, దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది, మళ్ళీ ఇంకొకసారి దాని మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దానివల్ల పోలీస్ స్టేషన్లో ఏంటి, ఇంట్లో ఏంటి, స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇదే నా జీవితాంతం ఇతనే భర్త అనుకుని ఒక భార్య ఉంటది, కానీ ఆ భర్త నాకు ఈ భార్య ఉంటది, ఇంకొక భార్య కూడా కావాలి, ఇంకొక స్నేహితురాలు కూడా ఉండాలి అని అంటే అది ఎంతవరకు ఈ భార్య ఎందుకు యాక్సెప్ట్ చేయాలి దాన్ని? అందుకని ఏంటంటే ఇట్లాంటి విషయాలు అంటే మనం ఒక తీర్పు ఇచ్చిన తర్వాత వచ్చే పరిణామాలను బట్టి మనం సమీక్షించు